ఎస్ గుడ్ మార్నింగ్ డే టీమ్. ఈ రోజు వచ్చేసి మనం శాల్బీ మేడం వాళ్ళ ఇంట్లో ఉన్నాం అన్నమాట. సార్ వచ్చేసి వాళ్ళ హస్బెండ్ అని చెప్పొచ్చు. సారు ఇంతకు ముందు వచ్చేసి చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాడు. చాలా చోట్ల చాలా రకాలుగా తిరిగి ఎన్నో రకాల ప్రోడక్ట్ వాడాడు, కానీ పెద్దగా రిజల్ట్ అనిపించలేదు. కానీ శాల్బీ మేడం వచ్చేసి బిజినెస్ లో జాయిన్ అయిన తర్వాత ఆమె చెప్పడం ద్వారా ఇక్కడ కొన్ని రకాల ప్రోడక్ట్ వాడాడు. సార్కి వచ్చేసి ఎలాంటి ప్రాబ్లం ఉండే, ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఎలా క్యూర్ అయిందో ఒకసారి సార్ మాటల్లో తెలుసుకున్నాం. సార్ ఒకసారి గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నేను వెస్టేజ్ రాకముందు చాలా డాక్టర్లు, చాలా స్కానింగ్లు, చాలా టెస్టులు అన్ని చేశాను. ఒక 15 సంవత్సరాల నుంచి స్టోన్ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బందులు పడినాను. ఎక్కడ నాకేం కాలేదు. ఆ మెడిసిన్ హోమియోపతి వాడాను. హోమియోపతి వాడినప్పుడు అది వాడిన 15 రోజులు 20 రోజులు ఒక నెల వరకు బాగుంటది, మళ్ళీ రాయి స్టార్ట్ అవుతుంది. ఎందువల్ల ఇట్లా వస్తుందని నేను చాలా డాక్టర్లు అడిగినా కూడా చాలా రకాలు చెప్పారు. చాలా స్కానింగ్లు, చాలా బ్లడ్ టెస్ట్లు అన్ని చేశారు, ఏది కాలేదు. లాస్ట్ స్టేజ్ లో మా హౌస్ వైఫ్ గారు అది మందు ప్రొడక్టర్ గురించి వాళ్ళు వేరే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒక టెస్ట్ కోసం నాకు మందు తెచ్చారు. అప్పుడు ఒక కిడ్నీ హెల్త్, ఇంకోటి వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్ అవి వాడాను. ఫస్ట్ 2 ప్రోడక్ట్ వాడాను. వాడిన తర్వాత నాకు అన్నం అరుగుదల చాలా బాగా నీట్ అనిపించింది. అందులో అన్నం అరుగు వల్ల మనకి స్టోన్స్ కూడా ఇచ్చారు. చిన్న చిన్న స్టోన్స్ ఎన్ని ఉన్నా అవి చాలా క్లియర్ అయిపోయినాయి. నాకు అలా అప్పుడు నాకు చాలా నమ్మకం వచ్చింది. నొప్పి, కిడ్నీలో నొప్పి ఉన్నా అది కూడా క్లియర్ అయింది. నెక్స్ట్ వచ్చేసి కిడ్నీ హెల్త్, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి స్టమక్ క్లీన్. ఇంపార్టెంట్ స్టమక్ క్లీన్ ఏంటి కోసం అంటే కడుపులో ఉన్న చెడు పదార్థం మొత్తము, పేగులు మొత్తం శుభ్రం చేయడంలో నాకు చాలా కడుపు చాలా ఫ్రీ అయ్యి పొట్ట కూడా చాలా కరిగిపోయింది. నాకు చాలా రిజల్ట్ చాలా నీట్గా వచ్చింది. నేను చెప్తున్నా అంటే నేను వాడాను కాబట్టి నాకు రిజల్ట్ బాగా వచ్చింది. కాబట్టి నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నా. చాలా డ్యూటీ నీట్ చేస్తున్నా. రాత్రి పండుకొని నిద్ర రాకుండా కిడ్నీ నొప్పులు అలాంటిది చాలా బాగా అయింది. వెస్టేజ్ కి చాలా చాలా ధన్యవాదాలు కుదిరితో తెలుపుతున్నా. నమస్కారం.